సో ఆల్వేస్ సైన్స్లో ఎవిడెన్స్. నువ్వు ఇది చెప్పావంటే ఏంటి ప్రూఫ్? అవును. ఈ సైన్స్. ఓకే. ఇన్ స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్స్. నీకు అక్కడెక్కడో వెళితే ఒక దేవుడు ఉంటాడు బాస్, నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు అంటే, నేను అది ఎక్కడో లోపల మనకి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి బా. ఒక్కసారి నా భగవంతుడి యొక్క కరుణ సాక్షాత్కారం చూడాలి అనేది స్పిరిచువాలిటీ. సో నేను ఎంత చెప్పినా సరే లోపల ఎక్స్పీరియన్స్ చేయందే ఇంకా మనకు ఆ స్పిరిచువాలిటీ డౌట్గానే ఉంటుంది. హ్మ్. సైన్స్లో ఎవిడెన్స్ ఉంటుంది. గో ఇంతమందికి హీల్ అయింది, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంతమందికి బీపీ తగ్గింది, వేసుకో. ఓకే. సో అందుకని ఈ రెండింటిని కలుపుకుని తీసుకెళ్ళి, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నది సూర్యకిరణాల మీద, సౌర మార్గం మీద, సూర్య ఉపాసన మీద, హౌ సన్ రేస్ క్యాన్ బి, అంటే హ్యూమన్స్కి ఉపయోగపడేటట్టుగా ఎలా చేయొచ్చు అన్నది. సైంటిఫిక్గా ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నామంటే, అంత లిటరేచర్ తీసుకునే ఆర్ మనకుండే ఇంతకు ముందు వాటి మీద చేసిన సూర్య సిద్ధాంతం ఒక్క పుస్తకం, ఇంత పుస్తకం చదివితే హ్మ్. పిచ్చెక్కిపోతుంది. మన వాళ్ళు ఇంత రీసెర్చ్ చేశారా? హ్మ్. ఒక్కొక్క కిరణానికి పేరు పెట్టారు.